ఒకప్పుడు నా బ్రతుకు పాపపు బ్రతుకు. ఇప్పుడు సేవకు వచ్చాను, రక్షించబడి. పేరు జాన్ విక్టర్. ప్రస్తుతానికి 3వ స్థలం అది. వల్లాపల్లి మండలం, గ్రామం, బెరాక ప్రార్థనా మందిరం. దేవుని సన్నిధిలో సేవిస్తున్నాం ప్రభువుని కుటుంబంగా. ఇది 4వ సంవత్సరం. జూన్ మాసం చివరికి వస్తే 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. మరి సేవకు రానప్పుడు, రక్షణ లేనప్పుడు పాపిని, ప్రేమ తెలియని వాడిని. 1977లో జన్మించాను. మా ఊరు తెనాలి తాలూకా, అమర్తులూరు మండలం, తురిమెళ్ళ గ్రామం. అటు అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి నగరం మండలం, చెరుగుపల్లి దగ్గర రాజోలు అని, రేపల్లి ఏరియా. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. అంత క్రితం పేరు రవీంద్రనాథ్, రవి అంటారు. దేవుడంటే ఎరగనటువంటి కుటుంబంలో జన్మించాను. చిన్నప్పుడే, తల్లి కడుపులో ఉన్నప్పుడే చావకుండా బ్రతికిన వాడిని. అంటే అప్పట్లో తల్లులకున్న బాధలు అత్తల వల్ల కోడళ్ళకు, ఆ కోడల బాధితురాలు ఎవరంటే మమ్మ. అత్త వలన వచ్చిన బాధలు తట్టుకోలేక 4వ మాసంలో నన్ను అబార్షన్ చేయించుకుందామని 2 సార్లు వాళ్ళ దగ్గర తెనాలి వెళ్ళింది. 2 సార్లు కూడా కుదరలేదు. అంటే ప్రభువుకి నేను చచ్చిపోవడం ఇష్టం లేదు. భూగడ్డ మీద అడుగు పెట్టాను. తర్వాత భర్త ఉన్న ఇంట్లో ఎంతోమంది బలం ఉన్నా కానీ దిక్కులేందిగా ఉండేది. కష్టజీవి. పెరట్లో బావి ఉంటే ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఉన్న, చూడని వాళ్ళకుంటే ఒక్కతే అను చూసుకోవాలంటే కష్టం కదా. ఆ బందాడుతూ వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళా. అప్పట్లో తాగాడు అంటారు. ఆ బావి గిలక బావి కాదది. ఇక బావిలో పడాలి అంతే. ముందుగా వస్తే అటు బావి ముందుగా అమ్మ ఉంది. ముందుకు వస్తే చూసి ఒకసారి అమ్మని చెప్పేసి బావిలో పడతానని చెప్పుకొని అనుకోని వెనక నుంచి వచ్చి ఇట్లా వాటేసుకొని తీసుకెళ్ళింది. బహుశా తాగాడి మధ్యలోకి వెళ్ళినట్టున్నా అనుకుంటా, చెప్పినట్టు గుర్తు. అప్పుడు కూడా చావలేదు. 4వ మాసం కడుపులో ఉన్నప్పుడు, నెలల పిల్లడుకున్నప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే రక్షణ పొందక ముందు తెలిసిన, విన్న, అనుభవించిన పరిస్థితులు చెప్తున్నాను వరుసగా. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత అమ్మ బట్టలు ఉతకడానికి కాలువకి వెళ్ళింది. అప్పట్లో కాలువల దగ్గర ఉతికేవాళ్ళు. అక్కడ తీసుకెళ్ళి ఒడ్డు నిలబెట్టుకుంది. ఇంకంతా చూసుకోవటమే కదా. అట్లా చిన్న చిన్న రాళ్ళేస్తా మళ్ళా కాలువలో పడిపోయా. అప్పుడు అడావుడికి అమ్మ నా బిడ్డ అని చెప్పేసి నా మీద పడింది. మొత్తానికి రాయిని కనుక ఎత్తుక్కొని తెచ్చుకున్నారు ఒడ్డుకి. అప్పుడు కూడా చావలేదు. చస్తే ఇట్లా నిలబడేవాడిని కాదు. నా పట్ల దేవునికి సంకల్పం ఉంది. నేనే కాదు, మనందరి పట్ల దేవుని సంకల్పం ఉన్నతమైనది. దేవుడు అన్నాడు, భక్తుడి గురించి మాట్లాడుతూ భక్తుడు అన్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని. నేను నిలబడి సాక్ష్యం చెప్తున్నా. కూర్చున్న వాళ్ళు కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి, చెప్పగలను. ప్రతి ఒక్కరి పట్ల ఆయన సంకల్పించింది జరగాల్సిందే. అది నా జీవితంలో జరిగింది చెప్తున్నాను, దేవుడు అనుమతిస్తే మరోసారి ఇక్కడ. అట్లా పెరిగి కొద్దిగా ఏదో కొద్దిగా చదువుకొని మళ్ళా ఫీల్డ్ పరంగా మెడికల్ ఫీల్డ్, మరి చెరుగుపల్లి అని గొళ్ళపల్లి 2 ఉంటాయి. అక్కడ హాస్పిటల్లో మెడికల్ షాప్ అటాచ్డ్ కౌంటర్లో ఉన్నా. అంత క్రితం 1 నెల 2 నెలల్లో చిలకలూరుపేట
మరి చౌతరా సెంటర్లో బట్టల కొట్టులో కూడా ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి చెరుకుపల్లి వెళ్ళి అక్కడ ఉన్న మెడికల్ షాప్లో, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ పొన్నూరు వచ్చా. పొన్నూరులో మరి ఐ హాస్పిటల్లో ఉన్నాను కాంపౌండర్గా కొంతకాలం. అక్కడి నుంచి మళ్ళా బయటకు వచ్చా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నా పొగరుబోత్తనాన్ని బట్టే మారేవాడిని, నిలకడ లేదు. బాగా గర్వంగా ఉండేవాడిని, ఇతరులకు బాగా బాధకరంగా ఉండేవాడిని. అమ్మ నాన్న వాళ్ళ కూలి పని వృత్తి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు ఒక అక్క, ఆమెకి యవ్వన కాలంలో పెళ్ళయింది. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో ఆమెనిచ్చాం. తర్వాత వైద్యపరంగా ఒక వ్యక్తి పరిచయం, ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన పేరు కోటేశ్వరరావు. ఆయనతో కలిసి ఆయన దగ్గర నేర్చుకుంటూ నేను కూడా వైద్యం క్లినిక్ ఒక ప్రాక్టీస్ చేయటానికి మరి దేవుడు అనుమతించాడు. అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అది పొన్నూరు ఏరియాలో ఉన్న ఊళ్ళు. ఆయనది పొన్నూరు దగ్గర గార్లపాడు, గార్లపాడు కాదు గరిగపాడు. అటు ఆ ఏరియాలో కొన్ని చిల్లలింగాపాలెం అని కొన్ని ఊళ్ళు ఉన్నాయి. అక్కడ జూపూడని బ్రాహ్మణు అట్లా ఆ ఏరియాలో ఆయన దగ్గర తిరుగుతూ ఉండేవాడిని వైద్యపరంగా పల్లెటూళ్ళల్లో. ఎట్టకేళ్లకు పెళ్ళయింది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. ఎట్లాగంటే అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ అమ్మాయి చదువుకుంటుండేది, నేను వాళ్ళ ఇంట్లో అట్లా నేర్చుకుంటుండేవాడిని వైద్యం వాళ్ళ నాన్నగారి దగ్గర, ఆ డాక్టర్ గారి దగ్గర. ఇక లోకంలో ఉన్న అలవాట్లు ఇక మామూలే, ఆ చెడు అలవాట్లు ఉండేవి. కాకపోతే వాళ్ళ దృష్టిలో మంచి అబ్బాయి, ఎందుకంటే పాపము దాచుకోవటం కదా, దేవుడి దగ్గర దాగేది కాదు. కొన్ని సందర్భం ఒక్కొక్క తరుణం ప్రభువుని ఎగతాళి కూడా చేసేవాడిని. పెళ్ళి అయ్యింది. పెదనందిపాడులో మండలంలో వరగాని అనే గ్రామంలో వైద్యం చేసేవాళ్ళం. వీళ్ళు మనకు పరిచయం, సహవాసం వాళ్ళు. అప్పుడు విగ్రహారాధనే కదా, తెలియదేమి. 2021లో మ్యారేజ్ అయింది. 2001లో తిరుగుతుండేవాడిని వైద్యపరంగా. మా మిస్సెస్ ఏమో అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు డిఫార్మసీ లేదు, అప్పుడు ఉంది బీఫార్మసీ, ఎంఫార్మసీ. ఇప్పుడు డిఫార్మసీ ఉండేది. అట్లా గుంటూరు గుజ్జనగొండ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తే అక్కడ హాస్టల్లో చదువుకునేది. పెళ్ళైన తర్వాత చదివిస్తూ ఉండేవాడిని, వైద్యం చేసుకుంటూ. ఇట్లనే ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇట్లా ఊరని కాకుండా అదని కాకుండా వైద్యం తిరుగుతుండేవాళ్ళం. వైద్యులు అంటే గౌరవిస్తారు కదా, తిరిగేవాడిని వైద్యపరంగా అంతే. కానీ హెచ్చు తగ్గులు చూసేవాడిని. వాళ్ళెవరు అట్లా అంటుండేవాడిని. వాళ్ళు మనకు సరిపోయిన వాళ్ళు కాదు. లౌకిక జ్ఞానం అంతే, వైద్యంలో కరెక్ట్ ఉండదు. పాపం, ఇంట్లోకి ఒక వైద్యం, బయట ఒక వైద్యం, డబ్బు కోసం. ఇంజక్షన్ వైల్ ఉండేది. ఆ వైల్ కొంత ఖాళీ అయిన తర్వాత చేసి ఒక 2 ml 3 ml అట్లా ఇంజక్షన్ చేస్తే ఒక 30 ml వైలు సగానికి సగం తక్కువకి వచ్చిన తర్వాత దాంట్లో వాటర్ కలిపి లోపల మందు పచ్చగా ఉంటుంది కదా, వాటర్ కలిపినా పచ్చగా ఉండేది. అట్లా కూడా మళ్ళీ లాగి మీకు చేస్తే చేయించుకుంటారు, అట్లా పడతారు. అసలు ఈ డాక్టర్ ఏనా అంటారు. ఇంట్లో అట్ట చేయను, ఇంట్లో మంచి వైద్యం, బయట మంచి వైద్యం కాదు. అప్పుడు ఇంట్లో మంచివాడిని కాదు, బయట మంచివాడిని కాదు. స్వార్థం. నాకు ఈ మన హెబ్రోన్ ఫెలోషిప్ అని తెలియదు, కానీ
భలే స్ట్రిక్ట్గా ఉంటారు వరగాన్ని. చెప్తుంటారు హెబ్రోన్ను, చిన్న హెబ్రోన్ అంటారు వరగాన్ని, అక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని. అక్కడ విశ్వాసులు కూడా వైద్యానికి వెళ్ళేవాడిని. ఏమన్నా కొంచెం బాగపోతే అందరూ వస్తారు, ప్రార్థన చేస్తారు, సేవకుడు వాళ్ళు వీళ్ళు. ఒకసారి సెలైన్ పెడతానికి వెళ్తే నేను అనుకునేవాడిని, ఏంటి వీళ్ళు మందులు ఆడాలైతే ఏది వైద్యానికి అడ్డం వస్తారేంటి వీళ్ళు అని అట్లా అదొక వ్యసన పడేవాడిని, ఇబ్బందికి గురయ్యేవాడిని. అట్లా 2 చోట్ల మన ఫెలోషిప్ వాళ్ళే ఏం కాదు, కామ్గా ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు. అట్లా ఇసుక్కునేవాడిని. ఒక టైంలో సత్యానందం గారు, అందరూ తెలియదేమో, ఇక్కడ కొంతమంది తెలిసాము, ఆయన మహిమలోకి వెళ్ళాడు. ఒక ఇంట్లో కూర్చున్నాను, ఆయన దర్శించడానికి లోపలికి వస్తున్నాడు. నేను లోకస్తున్నా కదా, నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఆయన చూపులో ఇప్పటికి గుర్తుండిపోయే చూపు చూశాడు. దేవుడు ఎలా చూస్తాడా అనిపించింది అనమాట. ఆయన చిరునవ్వుతోటి ఆయన లోపలికి వస్తున్నాడు విజిట్ చేయడానికి. నేనేనో వైద్యపరంగా ఉండి కొంచెం కాలక్షేపం చేసి బయటికి వెళ్తున్నాను. నేను బయటకు వస్తున్నా, ఆయన లోపలికి వస్తున్నాడు. నేను ఎట్లా చూశానంటే, నా చూపేను విషపు చూపు, ఆయన చూపేను దేవుని చూపు. చిరునవ్వుతో చూశాడు ఆయన. నేనేను ఇట్లా చూసుకుంటూ బయటికి వెళ్తున్నా. ఏదో ఆయన సొమ్ము, నా సొమ్ము ఆయన తీసుకున్నట్టు, ఏదో అంటే ఇష్టం ఉండేది కాదు, అసలు ఇష్టపడేవాడిని కాదు. అయినా ఒకసారి నాకు కథల పుస్తకాలు చదవటం ఇష్టం, పిచ్చి పుస్తకాలు. అట్లా ఇంట్రెస్ట్ మీద మీ దగ్గర బొమ్మలు ఉంటాయి కదా, ఈ యేసు బొమ్మలు, ఒకసారి బైబిల్ ఇమ్మంటే వాళ్ళు కొత్త నిబంధన ఇచ్చారు. తీసుకెళ్ళి చదువుకుంటే నాకేం అర్థం కావట్లా, ఇది మనకు సంబంధించింది కాదులే అనిపించేది. అది ఏంది, యెహోవా, గొర్రె పిల్ల, యేసు ఎవరు, అసలు నాకేం అర్థమయ్యేది కాదు. యేసుప్రభు ఎవరు, గొర్రె ఎవరు, గొర్రె పిల్ల అంటారు, ఈ కాపర అంటారు, ఏంటి అర్థమయ్యేది కాదు. దానివాడిని కాదు అసలు, పాపానికి మాత్రం తిరుగుతుండేవాడిని. అట్లా ఏదో స్వార్థంతో, లౌకిక జ్ఞానంతో అట్లా వెళ్ళిపోతూ ఉండేవాడిని. దేవుళ్ళు లేని కదా, మూర్ఖంగా. నా భార్యకైతే విశ్వాసం, రక్షించబడలేదు. ఇంటర్మీడియట్లో రేపల్లిలో జేఎల్బి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అక్కడికి ఇట్లా దేవుని సేవకులు వెళ్తారు అక్కడికి. అట్లనే దీవెనయ్య గారు కూడా గుంటూరు గుజ్జుని కూడా లాస్ట్లోకి వెళ్ళేవాడు. అట్లా టచ్ ఉందన్నమాట. ఆమె ప్రేయర్ చేసుకోవటం ఇష్టం. నేను అనుకునేవాడిని, ప్రార్థన చేసుకుంటూ చూసి, ఏంది ఆ మాటలు ఏంటో నాకేం వచ్చాయి కాదు, ఏంది ఆ మాటలు అట్లా ఉండే, ఏంటి ఆ మాటలు అట్లా అని నేను ఏదో ఆ పాస్యం చూసేవాడిని. అదే 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 ప్రార్థన చేసేటప్పుడు మనం ఎట్లా ఉంటుందో ప్రార్థన చేస్తారు. ప్రార్థన నాకేదో విచిత్రమైన మాటలాగా ఉండేవి. సర్లే అనుకునేవాడిని. సెలవులకు వచ్చినప్పుడు డిఫార్మ్ చేసేటప్పుడు పక్కన బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు వచ్చిపోతుంటాడు వైద్యానికి. ఆయన చిరునవ్వు నవ్వుతుండేవాడు, పక్క నవ్వేవాడు, నా మాటలు విని కోప్పడేవాడు కాదు. అమ్మ బైబిల్ చదివినేవాడు, బైబిల్ చూపించి నా భార్యకి చదివేది. ఆయనకి నాకు మాటల యుద్ధం. ఆయన నవ్వుతా మాట్లాడేవాడు, నేను కోపంగా మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను సాయిబాబా దేవుడు అంటాను. ఇప్పుడు వాక్యం పెట్టుకున్నా, అప్పుడేంది సాయిబాబా బొమ్మ పెట్టుకునేవాడిని. గురువారం నీసు తినేవాడిని కాదు. ఎందుకంటే ఏం తెలియదు, తెలిస్తేనే కదా అది విగ్రహం అని, అది దేవుడు కాదని తెలియదు. అదొక ప్యాటర్న్ అంతే, ఒక సిద్ధాంతం, అంతకుమించి ఏం లేదు. అదొక ఘనం, అర్థం చెప్పలేనిది ఘనం అన్నమాట. తెలిసిందేనో తెలియజెప్పాలని చూస్తుంటే అపార్థం. అది అట్ట చేశా. ఆయన యేసుప్రభు సంగతి చెప్పేవాడు, నేనేనో సాయిబాబా మహిమలని చెప్పేవాడిని చూసినోడికి లాగా. నాకేం తెలియదు కదా, చెప్తుండేవాడిని. ఆయన్నే హాస్పిటల్కు ఆర్ఎంపీ డాక్టర్లు తీసుకెళ్తే కమిషన్ తీసుకుంటారు, అలా చేసేవాడు. పాస్టర్ గారి దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాను అన్నమాట నేను. అది అంత లౌకికంగా ఉండేవాడిని. పాస్టర్ గారిని తీసుకెళ్ళి పొన్నూరు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేయించిన తర్వాత వాటిలో వచ్చే కొన్ని సొమ్ము, అదనమైన సొమ్ము నేను తీసుకున్నా. పాపం అట్లనే ఆయన తెలియదు కదా, కానీ వైద్యానికి వచ్చేవాడు, పర్లేదు చేస్తాడు బాగానే. అట్లా అయిపోయింది. ఒక టైం వచ్చింది. ఏం టైం అంటే, అది మీకు రాలేదేమో నాకు తెలిసి, ఇక్కడ కూర్చున్న లెక్క ఎవరు లేదు అట్లాంటి. ఇది వైద్యం కదా, ఇంజక్షన్లు చేస్తూ ఉంటాం కదా. ఒక నీడిల్ తగిలింది నాకు, సూది. ఎట్లాగంటే
ఇంజెక్షన్ చేసిన తర్వాత అప్పుడు డిస్పాజిబుల్ వాడేవాళ్ళం, హాట్ వాటర్ కూడా, హీట్ వాటర్ వాడేవాళ్ళం. ఇది చెప్పేది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే అన్నమాట. వాటర్ పుష్ చేసి ఇక క్యాబ్ పెట్టబోతున్నాను, చేయిజారు అట్లా నీడిల్లు బొటన వేలు పైన ఆ కండ ఉంది దాని మీద అట్లా దిగి నిలబడింది అనమాట. వైద్యపరంగా డాక్టర్లు అంటే ఎట్టుంటారు, శుచి శుభ్రం అంటారు. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా నా సంగతి చెప్తున్నా. అది నిలబడింది, అట్లా తీసా. నోట్లో నీళ్ళు పుక్కులిస్తే అట్లా వస్తే అట్లా బ్లడ్ వచ్చేసింది. ఇక నాకు భయం వేసింది. ఎందుకు? నీడిల్ తగిలింది కదా. ఏం తగిలితే ఎదుటి వ్యక్తి ఎవరో హెచ్ఐవి ఉందా, ఎయిడ్స్ ఉందా, ఇక నాకే ఉంది అనుకున్న అంత బాధ. ఏంటి ఇట్లా జరిగిందని చెప్పేసి మెత్తబడ్డా. ఇక మనోవేదన కలుగుతుంది. ఏంటి ఇలా జరిగింది అనుకున్నాను. అంత క్రితం అనుకుంటా, బహుశా 2000 కొద్ది సంవత్సరాలు అక్కడ ఉంటున్నాను. మీకంటే చిన్నోడినే, పెద్దోడినేది కాదులే. కొంతమంది మనసులు అనుకుంటున్నారేమో చిన్నోడినే. వాగ్దానం తీసుకున్నాను. అది డిసెంబర్ 31. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు అవగాహన అవటానికి. ఈ నీడిల్ జరిగింది చెప్తున్నాను కదా. అర్ధరాత్రులు తీసుకోవాలి కదా, సందకాడ వెళ్ళకూడదు. ఆ చర్చిల్లో జనం చూస్తారు, డాక్టర్ గారు చర్చికి వచ్చాడు అంటారని చెప్పేసి వెళ్లకుండా ఉన్నా. ఇక నా భార్య ఇటు విశ్వాసం ఉంది కదా, రక్షణ అయితే పూర్తిగా లేదు. ఆమె వెళ్ళిపోయింది. మందిరంలో వాక్యం అవి ఇవి వాళ్ళు ఆ చర్చిలో వాళ్ళు చేసి వాటిలో పాలు పొందులు పొందుతా కూర్చుంది అట్లని. నేను ఎప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ అవి ఇవి చూస్తా, ప్రత్యేక కార్యక్రమాలు వస్తాయి కదా ఆ సంవత్సరం చివరిలో. చూసుకుంటా 12 దాటాక వెళ్దాం అనుకుంటున్నా. దాటింది 1 గంట, ఇంకొంచెం ఆగి వెళ్దాం వల్ల జనం ఉంటారు చూస్తారేమని. అట్లా మొత్తానికి 1కి 2కి మధ్యలో వెళ్ళినట్టున్నాను. ఆ టైం వెళ్ళా, అర్ధరాత్రి పూట వెళ్ళా. ఇక నేను తీసుకొని ఆ చర్చి వాళ్ళు ఎట్లా అంటే బేషన్ పెడతారు, డబ్బులు వేసి అట్లా వాగ్దానాలు తెచ్చుకుంటారు. అట్లా వెళ్ళి అడావడిగా చిల్లర దాంట్లో వేసి అట్లా చేతులు కంగారుగా వణుకుతా వాగ్దానం తెచ్చుకున్నాను. ఇక చూడకుండా వెళ్ళిపోతున్నా. ఇక అంతలోకి ఆ పాస్టర్ గారు, ఆగండి డాక్టర్ గారు ఆగండి, అడావుడి పడతారేంటి, కొంచెం ఆగండి, చూద్దాం వాగ్దానం ఏంటి చూద్దాం అని తీసుకున్నాడు. చూశాడు, తీసుకుని నివ్వెరిపోయాడు. మనకేం అర్థం కాదు కదా. ఏంటంటేను, నువ్వు రావనుకొని నీ భార్య నీ కోసం వాగ్దానం తీసింది. ఆ వాగ్దానం ఈ వాగ్దానం ఒక వాగ్దానమే, దగ్గర సంబంధమైన వాగ్దానం కూడా కాదు. అదే కీర్తనలు 91:3 లైన్, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అసలే మొండిగా మూర్ఖంగా ఉంటా కదా. ఇప్పుడు కొంచెం ఎట్లా ఉంటుందంటే భయం వచ్చింది. ఏంటి నాశనం అంటే, బైబిల్ ఎలాంటి మాటలు ఉంటాయి, నాశనం అంటే తెగుళ్ళు అంటే ఏంటివి, రక్షించే తర్వాత సంగతి. బైబిల్లో ఉంది నాశనాలు తెగుళ్ళు ఉన్నాయి. నాకు అంత కొంచెం బెత్తబడ్డా. నా కొరకు తీసింది, నేను రాడికి మా ఆయన అని చెప్పేసి, నా భర్త రావడానికి తీసింది వాగ్దానం. నేను తీసుకున్నాను. సేమ్ అదే వాగ్దానాలు. నాకు 2 వాగ్దానాలు, ఒకటే వాగ్దానం. కొంచెం మెత్తబడ్డా. మనిషికి మాట, గొడ్డుకి దెబ్బ పడాల్సిందే కదా. సైలెంట్గా ఉన్నాను, అంత ఫ్రీగా లేను. తర్వాత మళ్ళీ ఇది జరిగిందనమాట. ఏది? నీడిల్ ముందా వెనక జరిగేసరికి నాకు భయం వేసింది. ఈ రోగి ఎయిడ్స్ రోగా ఏంటి నాకు పరిస్థితి అని చెప్పేసి, అరే డాక్టర్ గారికి ఎయిడ్స్ అంటే ఎట్లా, ఏంటి పరిస్థితి, అంతటి తాగల. అతను టెస్ట్ చేస్తే అతనికి హెచ్ఐవి ఉందన్నమాట. ఉంది. ఇంకెప్పుడు ఎట్లా ఉంటుంది ఆలోచించండి, ఎట్లా ఉంటుంది. ఇంకా బాధ ఎక్కువ. భార్య గారు చెప్పేసరికి వాళ్ళ నాన్నగారు చెప్పింది. ఆయన వచ్చాడు, టెస్ట్ చేయాల్సిందన్నాడు. ఏం టెస్ట్ చేయాలంటే వెంటనే తెలిసే టెస్ట్ ఉంటుంది. అప్పుడు నలుగుతున్నట్టుంది, నెలకు తెలియాలా. అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో, వెస్టర్న్ బ్లాడ్ టెస్ట్ అని ఉందన్న ఒకటి, వెస్టర్న్ బ్లాడ్ టెస్ట్. అది అప్పట్లో 1000 రూపాయలు ఆ టెస్ట్ చేస్తే. తీసుకెళ్ళాడు ల్యాబ్ దగ్గరికి, గుంటూరు. ఆ ల్యాబ్ చూడండి, అది క్రిస్టియన్ ల్యాబ్. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు పేరు గుర్తు కనుక ఇప్పుడు చెప్తున్నా. తబితా ల్యాబ్, అది ల్యాబ్ తబితా ల్యాబ్. చెప్తా ల్యాబ్ సంగతి కూడా. టెస్ట్ చేశారు. మేము బయటికి వెళ్ళిపోయాం, భార్యాభర్తలను టెస్ట్కి ఇచ్చి. ఇతనికి ఏమైంది,
ఏముంది? అది ఎట్లా ఉందంటే లేదు కానీ ఉంది. ఎట్లా? విండో పీరియడ్లో ఉంది. విండో అంటే ఏంటి? కిటికీ దాకా వచ్చింది కానీ లోపలికి ఇంకా రాలేదు. ఎక్కడోసారి సచ్చిందిలే నేను చావటానికి, అంతే కదా. ఇక దిగులు మొదలైంది. ఏం చేయాలి? బాధ, వేదన. ఇక ఉండకూడదమ్మా ఇక్కడ, అబ్బాయి దగ్గర ఉండకూడదు. ఆయన డాక్టరే కదా. నాకు తెలియకుండా ఒక స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి నా భార్యకు, వాళ్ళ నాన్నగారు ఇంకో పెద్ద డాక్టర్ గారికి. ఎట్లా ఉండమ్మా? నా భార్య మా ఆయన దగ్గరే ఉంటాననేది అమాయకంగా. ఉంటారు ఇప్పుడు వాళ్ళు? ఉంటారా? సత్య జబ్బు అంటే ఉంటారా? ఉంటారా? ఉండరు కదా. నేను అక్కడే ఉంటా. నీకు మైండ్ పోయింది, చదువుకున్నదాన్ని పిచ్చిదాని అని చెప్పేసి ఆయన చేత కౌన్సిలింగ్ ఇప్పించి బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన మళ్ళా వచ్చాడు. అక్కడికి మళ్ళా వచ్చి నేను ఏ ఊర్లో వైద్యం చేస్తున్నాను, వరగాన్లో, అక్కడ వాళ్ళ చేత వార్నింగ్ ఇప్పించాడు. నీ భార్యని పంపించకపోతే నీ మీద కేసు పెడతామన్నారు. సరే వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయా. నా పరిస్థితి ఏంటి? పక్కన దగ్గరలోనే అక్కగారు ఊరు, అక్కనిచ్చిన ఊరు కోయవారిపాలెం, ప్రత్తిపాడు మండలం. అక్కడికి వెళ్ళే ఒక్కడనే, ఇద్దరం బయటకు వచ్చాం ఊరు వెళ్దామని. అక్కడి నుంచి ఆమెను పంపించి వాళ్ళ నాన్న వెంట నేను ఒక్కడనే పోయాను. ఇక ఏకాకి. ఏంది పరిస్థితి? ఎంత ఘోరం! అంత క్రితం జరిగింది మధ్యలో దీనికి. అంటే ఇట్లా అని తెలిసి తెలియక ఉన్న పరిస్థితుల్లో తెలిసిన తర్వాత వెంటనే పోలేదు. తెలిసిన తర్వాత మన మందిరం సేవకులు మారుతుంటారు కదా, సాల్మాన్ గారని గుంటూరు జిల్లాలో సోన్పాల్ గారు సేవ చేసి వెళ్ళారు, వాళ్ళ బావగారు. ఇప్పుడు ఆయన అటు ఇటో ఉంటున్నాడు. పూర్వం వెళ్ళి ఎక్కడ ఉంటున్నట్టున్నారు సాల్మాన్ గారు. ఆయన నేనేం చేస్తున్నాను, ఇక మెడిసిన్ వాడుతున్నా, వాటికి నాకు ఫ్రీగా ఉండలేదు. ఆయన వచ్చి డాక్టర్ గారు ఇట్లా మాట్లాడతాడు, షుగర్ టెస్ట్ చేయాలన్నాడు. నేను ఇప్పుడు చేయలేనన్నాను, పడిపోయాక అంతే. వామిటింగ్ అయింది, అంతే, ఏమీ తెలియదు. ఇక లెగిస్తే అది 6వ రోజు 7వ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నాను అన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చా. ఏం టెస్ట్ చేస్తే ఏమి లేదంటున్నారు అక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టెస్ట్ చేయాల్సింది చేస్తే ఏమి లేదంటున్నారు. ఇట్లా జరిగింది. తర్వాత నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన వైద్యం చేస్తున్న ఊర్లో, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి, నష్టపోయి, లాస్ అయ్యి ఏకాకిగా కూర్చొని ఉన్నా. వైద్యం లేదు, ఏమి లేదు, డబ్బులు ఏమి లేవు, ఆరోగ్యం, అట్లా ఉన్నానన్నమాట. నాకు దగ్గరగా ఉన్న ఒక పాస్టర్ గారు అన్నాను చూడండి, సువార్త చెప్పేవాడు వరగాన్లో. ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి ఇట్లా వచ్చా చెప్పకుండా ఈ ఊరు మీ అక్క వాళ్ళ ఊరు వచ్చావేంటి అని చెప్పి అన్నాడు. ఇట్లా జరిగింది కదా, నేను ఇటు వచ్చేసానన్నాను. అసలు మీ మామని నువ్వు ఎట్లా నమ్మావు అన్నాడు. ఇక మొదలైందనమాట. మీ మామను నువ్వు ఎట్లా నమ్మావు అన్నాడు. అంటే నాకు పిల్లనిచ్చిన మామని, ఆర్ఎంపీ డాక్టర్ని. ఎందుకన్నానంటే పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత, నిశ్చయమైన తర్వాత నా భార్యతో అనేవాడు మా మామ, అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు, అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు, నేను వేరే వాళ్ళని చూశాను నీకు. అట్లా ఆయనకి ఇష్టం లేదు. శోధించబడ్డాడు, వ్యసన పడ్డాడు. ఇది పెళ్ళయ్యే తర్వాత జరిగింది. డ్రింకర్. ఊరో వాళ్ళకి తెలుసు ఆయన కొంచెం మాట కరెక్ట్ కాదని, వైద్యం బాగా చేస్తాడు. నాకు అప్పుడు దాకా ఏం అర్థం కాలేదు. ఆ పాస్టర్ గారు వచ్చి టెస్ట్ చేయించింది ఎవరన్నాడు. నేను డాక్టర్ కాదు, ఇప్పుడు ఆ పాస్టర్ గారే డాక్టర్ అనమాట. డాక్టర్ ఏమైపోయాడో, ఖాళీ అయిపోయాడు. అంతే చేస్తాడు ప్రభు. ఏం తెలియని అమాయకుని చేశాడు ప్రభు. ఖాళీ చేసి పెట్టాడు. ఆయన అన్నాడు, టెస్ట్ ఎవరు చేశారు నీకు అన్నారు. గుంటూరులో. ఎవరు చేపించారు? మా మామయ్య చేపించాడు. ఏ ల్యాబొరేటరీ అన్నాడు. పలానా ల్యాబ్ అన్నాను. నీకు తెలుసు కదా, నువ్వు వేరే ల్యాబ్లు ఉంటాయి కదా, మరి నీకు తెలిసిన చోట చేపిద్దాం మళ్ళా అన్నాడు. పోదామన్నాను. వెళ్ళిపోయాం. తబితా ల్యాబ్ కాకుండా గుంటూరులో ఇంకొక చోటకి వెళ్ళి ఆ బ్లడ్ తీసి, అది బొంబాయి పోయింది ఆ బ్లడ్, అక్కడ టెస్ట్. అది ఆ పాస్టర్ గారు వచ్చారు, దేవుని దూతలాగా. దూతే వచ్చాడు, దూతలే తీసుకెళ్ళాడు, టెస్ట్ చేయించాడు. అదే కాస్టు, అదే టెస్టు. అది పలానా రోజు వచ్చింది టెస్ట్. చూస్తే దాంట్లో నెగిటివ్ అని వచ్చింది. విండో పీరియడ్ లేదు, గేట్ పీరియడ్ లేదు. డౌట్ వచ్చింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, పాస్టర్ గారికి డౌట్ వచ్చింది. హెడ్ మాస్టర్ చేత కొన్ని మాటలు చెప్పి ఆయన
ఒక పెద్దగా ఉంటాడు వరగాన్లో. ఆయనకు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు ఆడపిల్ల అంటే ఇష్టం. అందుకే నా భార్యను ఆయన సెంటిమెంట్తో మా మామ ఆయన ద్వారా తీసుకెళ్ళిపోయాడు. ఈ విషయం హెడ్ మాస్టర్ తెలిసింది. అమ్మో, నా మాట నీది నుంచి నీ భార్యను దూరం చేశానే, మీ మామ చేసిన టెస్ట్లో నెగిటివ్ పాజిటివ్ వచ్చింది, నువ్వు చేయించిన టెస్ట్లో నెగిటివ్ వస్తుంది, ఇదేంటని భయపడిపోయాడు ఆయన. అప్పుడు ఏ డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చారు నా భార్యకు, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఈ రిపోర్ట్ పట్టుకెళ్ళాం. మొదట్లో మా మామ చేయించిన రిపోర్టు, తర్వాత నేను చేయించిన రిపోర్ట్ తీసుకెళ్తే ఆయన డాక్టర్ గారు నన్ను ఇన్సల్ట్ చేశాడు. అంటే ఆడపిల్ల తండ్రి అని పెద్దవాళ్ళు కనుక వాళ్ళు ఆలోచిస్తారు అట్లా. నువ్వేనో అట్లా చేసా, మీ మామ చేస్తే రిపోర్ట్ అట్లా వచ్చింది. తబితా ల్యాబ్ అంటే హాస్పిటల్ అటాచ్డ్ కౌంటర్, అది ఆ ల్యాబ్ అనమాట, అటాచ్డ్ ల్యాబ్ అది. నువ్వు ఇలా చేసుకొచ్చావు కదా, నేనంటే కుర్రోని కదా, ఏమో ఇంకో తీసుకొచ్చాడు అని చెప్పేసి. అట్లా కాదు, మీ మామ చేసిన రిపోర్ట్ కాదు, నేను చూశాను. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఆ రిపోర్ట్ ముంబై నుంచి వచ్చింది, తెలుసు డాక్టర్ గారికి. నీ రిపోర్టు అట్లా ఉంచు, మీ మామ చేసిన రిపోర్ట్ అట్లా ఉంచు. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళా ఇంకో టెస్ట్ చేస్తాను, ఇంకో రిపోర్ట్ స్వయానా డాక్టర్ చేత చేపిస్తాను అన్నాడు. చేపించాడు. దాంట్లో కూడా ఏమొచ్చి ఉండాలి, నెగిటివ్ వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు స్టన్ అయ్యారు. అప్పుడు నాకు హుషారు వస్తుంది. ఏం హుషారు, కోపం వస్తుంది, వాళ్ళ మీదకి కాలు దువ్వాలని వస్తుంది ఆలోచన. అప్పుడు దాకేనో ఇట్లయిపోయినండి. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, నీకు మీ మామకి అన్న తేడాలు ఉన్నాయా అంటే, యుద్ధాలు ఏమైనా ఉన్నాయా తగులని. ఇక మాకు అర్థమైపోయింది. అప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్ హెడ్ మాస్టర్ కనుక ఆయన, వీళ్ళ భార్యాభర్తలు విడిచింది పాపం నాకు తగిలిద్ది, వద్దు వాడిని పిలిపించండి ల్యాబ్ వాడిని అన్నాడు. అట్లాగన్నాడు డాక్టర్ గారు, ముందే అన్నాడు వాడిని పిలిపించండి. మొదట ఫస్ట్ చేసిన తబితా ల్యాబొరేటరీ. అంటే తబితా అంటే క్రిస్టియన్, అతను నామకార్థం క్రిస్టియన్. వచ్చి కంగారుగా వచ్చాడు. అప్పుడు ఏం చెప్పంటే, నువ్వేం చేయొద్దు, నువ్వు చేసిన టెస్ట్ మీద నెగిటివ్ కాకుండా పాజిటివ్ అని రాస్తావు అంటే చిన్న ఇన్సులే చాలు, మేము కేసు పెట్టుకుంటాం, కోర్టుకి వెళ్తాం అన్నాడు ఈ మాస్టర్ గారు అన్నాడు. నా తరపు ఉన్న ఆయన, నా తరపు కాదులే, తెలిసిన ఆయన. వణికిపోయాడు ఇక మనిషి. ఏంటి సంగతి అంటే అప్పుడు బయట పెట్టాడు అన్నమాట. ఏమని బయట పెట్టాడు, మళ్ళీ ఒక మాట, అది కాదండి సార్, డాక్టర్ గారు అంటున్నాడు, మెడిసిన్ వాడాడు అందుకే మారిపోయింది, ఇదని మారిపోయి ఉండొచ్చు. మెడిసిన్ మందు ఉందా, దానికి మందు లేదు. ఆ మెడిసిన్ వల్ల దెబ్బతిన్నా నేను, సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, టీబీ మెనింజైటిస్ వచ్చింది, ఫిట్స్ వచ్చినాయి, వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే అది ఇష్టం లేదు కనుక ఇదొక ప్లస్ ఆయనకు ఇట్లా జరిగిందనమాట. అంటే మొత్తానికి మా మామకి థ్యాంక్స్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చచ్చిపోయాడు లేడులే. ఎందుకంటే దేవుడు ఆయన వాడుకున్నాడు. నా మూర్ఖత పోవడానికి, ప్రభు మార్గం చూపించడానికి మెత్తబడిపోయాను. 2 సార్లు ఒకే వాగ్దానం. ఏంటది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఏంటి ఆ నాశనకరమైన తెగులు, అది రక్షణ వాగ్దానం. మీకు తెలుసా, ఇక్కడ రక్షణ వాగ్దానం అంటే దాని అర్థం అక్కడ రక్షణ వాగ్దానం కాదని కాదు, నాకు ఇవ్వటమే రక్షణ వాగ్దానం ఇచ్చాడు ప్రభువు నాకు. తెలియనప్పుడే ఆ బాధల్లోనే ఇంటి మీదకి వెళ్ళి, అక్కోళ్ళ డాబా మీదకి వెళ్ళి ఏడ్చుకున్నాను, ప్రార్థన చేశాను. నా పాపాలు ప్రభు క్షమించాడు, రక్షించాడు. దాని గురించి వివరణ చెప్పిన లేరు గనక ఇక అప్పుడు, అయ్యా నీ భార్యని దగ్గర వదిలిపెడతా, మీ మామ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా, ఈ పాపం నాకు చుట్టుకోకూడదని చెప్పేసి మా మామగారింటికి వెళ్ళి నా భార్యని తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇంకా మా మామ మా దగ్గరికి రాలేదు. ఆ మాస్టర్ తీసుకొచ్చాడు తెలిసిన, పంపించింది ఆయనే. మా అమ్మాయిల దగ్గర ఉంటుంది కొద్ది రోజులు అని చెప్పేసి అట్లా చెప్పి తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, తిట్టాడు ఆయన. తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత, ఇట్లాంటి పని చేస్తావా కూతురు విషయం, అల్లుడి విషయంలో అన్నాడు కదా. మరి నేది కరెక్ట్ కాకపోతే, నాలో పొరపాటు ఉంటే, నేను సరిగా లేపడితే మా మామ వచ్చేవాడు. వచ్చి ఏంటి ఇలా చేసావు, మా అమ్మాయిని పంపించనేవాడు. ఇక రాలేదు. నెక్స్ట్ అన్నాను ఇక నేను, మీ నాన్న కొడతానికి వెళ్తాను, నువ్వేమనకూడదు. సరే నేనేమన్నా. మా బావని వేసుకొని తీసుకెళ్ళా యుద్ధం చేయడానికి. వెళ్తే భయంగా అన్నాడు. ఇప్పుడే సెలైన్ పెట్టి వచ్చా, నేను వెళ్తున్నాను అన్నాడు.
ఇక మేము తిడుతున్నాం, మా బావ నేను వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ రాలేదు. అక్కడ యుద్ధం చేసాం ఇంటి ముందు. అక్కడున్న ఆ ప్రాంతంలో చౌదరులు ఎవరు, అయ్యా నీ భార్య దగ్గరికి వచ్చింది ఆయనతో, నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళిపోయాకన్నారు. ఇక తర్వాత మా పెద్ద అబ్బాయి ఇప్పటికి 20 దాటినాయి, ఫిజియోథెరపీ డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ పిల్లోడు పుట్టిన సంవత్సరానికి 2 ఏళ్ల వరకు కూడా వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. అప్పటికి మారు మనసు పొందాను, కానీ సరైనటువంటి సమాధానం లేదు నాకు. ఇక దేవుడు నన్ను కాపాడాడు, వీళ్ళు నాకు విరోధులు, దేవుడు నన్ను కాపాడు, వీళ్ళు నాకు విరోధులు. అట్లా దేవుడు ప్రత్యేకించుకున్నాడు, కానీ దేవుని విధానాలు పూర్తిగా తెలియలా నాకు. అప్పుడు ప్రత్తిపాడు దగ్గర కొయ్యూరుపాలెం ఉంటా, పక్కన తిక్కిరెడ్డిపాలెం అని థామస్ గారు మన మహిమలోకి వెళ్ళారు. ఎర్రగొండపాలెం సేవకుడు సమయలు వాళ్ళ నాన్నగారు. ఆ సమయలు చిన్నోడు, వాళ్ళంతా పిల్లలు, వాళ్ళకు ఫ్యామిలీ డాక్టర్గా ఉండేవాడిని. ఇప్పటికీ సమయలు చాలా సంతోషిస్తాడు. నాన్న అన్న మిమ్మల్ని చూస్తే మా నాన్న చూసినట్టు ఉంటుంది అన్న, మీలో మా నాన్న చూసుకుంటానన్న అంటాడు. అంటే అంత గట్టిగా ఉంటాడు మా నాన్న. అట్లా వైద్యం చేస్తా పక్క ఊరిలో ఉండేవాడిని. మన ఊరు నుంచి ప్రతిపాడు మందిరంకి వెళ్ళేవాళ్ళు విశ్వాసులు, ఆడపిల్లలు ఉన్నారు. విద్యానగర్లో నిడుబ్రోలో సేవ చేస్తున్న ఆనంద్ భార్య, ఆ ఊరమ్మాయి, అన్న మందిరికి రన్న, బాగుంటుంది అన్న అక్కడ ప్రతిపాడు. అప్పుడు అక్కడ తిమోతన్న సేవ చేసేవాడు, విద్యానగర్లో ఉన్న తిమోతన్న. ఆయన విజిటింగ్కి వచ్చాడు, వచ్చి నన్ను చూపించారు, నేను చూశాను. పక్కింట్లోకి ఉన్నాడు, రమ్మన్నారు, వెళ్ళాను, ప్రార్థన చేశాడు, చిల్లర డబ్బులు చేతులు పెట్టబోయాను. అప్పుడు తిమోతన్న అన్నాడు, అట్లా కాదులే, నువ్వు సండే మందిరానికి రా, అక్కడ కానుక పెట్టి వేసుకో డబ్బులు అన్నాడు. భలే తెలివి కలవాడు కదా. సర్లే అని చెప్పేసి ఇక ఊరుకున్నాను. ఇక ఒక లెక్క ఉంటుంది కదా, ఒక పట్టింపు ఉంటుంది హిందువులకు, విగ్రహారాధన చేసేవాళ్ళు. దేవుడు నన్ను కాపాడాడు, ఈ మాట చెప్పాడు కనుక మనం చేయాలి, అంతే. మిగతా వాళ్ళ మాట వినకూడదు, మా మాట వినకూడదు, అట్లా అనమాట. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక వారం అట్లా కంటిన్యూ అవుతుంది. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తిరుపతి బాగా వెళ్తున్నాడు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. అంతలోకి ఇక్కడ విశ్వాసం ఉంది, రవి అట్లా వెళ్ళకూడదయ్యా, తిరుపతిని దేవుడు కాపాడాడు, ఎంత కాపాడాడంటే సరే వెళ్ళంలే అన్న, ఊరుకున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ సండేకి వెళ్తే అక్కడ తిమోతన విగ్రహాల గురించి చెప్తున్నాడు. నాకు కోపం వచ్చింది, నేను వెళ్ళనని చెప్పాను ఈ శారమ్మకి. నా గురించి ఏం చెప్పింది తిమోతనకు వచ్చి ఇక్కడ విగ్రహారాధన చెప్తున్నాడు, నేను తిరుపతి వెళ్తాను ఇట్లని వెళ్తున్నాడయ్యా కొంచెం చెప్పు అన్నట్టుంది. అక్కడ నా ఆలాపన అట్లా అనిపించింది. ఆ మాట కోసం, నా కోసం చెప్తున్నాడని కోపం వచ్చి మళ్ళీ కొన్ని వారాల మందిరం మానేసి, ఇక పోవడం మానేసేసాను. ఇక తర్వాత ఫస్ట్ జయరాజ్ గారు అక్కడ 2005 అనుకుంటా, ఆ సంవత్సరం నీ యందు నా మనసు ఆశయపడిన థీమ్ మీద ఫస్ట్ మన జిల్లాలో ఫస్ట్ అక్కడ ప్రతిపాడు మండలంలో, మన మండలంలో అక్కడ ఫస్ట్ సారి వచ్చాడు. అంతక్రితం ఇప్పుడు వస్తున్నాడు సంవత్సరం మంచిది, అది ఫస్ట్ సారి రావడం. ఇక మళ్ళీ మీటింగ్లు అన్నారు మన వాళ్ళు, మళ్ళీ వెళ్ళి కొంచెం బెట్టుగా తిమోతను నేను చూసి చూడటానికి ఇట్లా ఉన్నా, ఆయనతో నాకు పని లేదు కదా, రమ్మన్నారుగా వెళ్ళాను. పాపం ఆయన తిరుగుతున్నాడు, నాతో మౌనంగా ఉన్నాడు. ఈ మనిషిని కదిలిస్తే మళ్ళీ ఏమంటాడు అనుకున్నాడేమో, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇక థీమ్ ఏంటి ఇప్పుడు నాకు గుర్తనమాట, నువ్వు ఎట్ట చేస్తున్నా కానీ, నిన్ను కాపాడినా కానీ, రక్షించినా కానీ, ఒప్పించినా కానీ నువ్వు ఇట్లా ఉంటున్నావు అని తెలిసి దేవుడు ఏం చేస్తున్నాడు, నీ యందు నా మనస్సు అసహ్యపడదు, లేవే కారణం ఉందన్నమాట. నాకు బాగా గుర్తనమాట. నన్ను సేవకుడు అసహించుకోవాలా, నేను వెళ్ళినందుకు విశ్వాసాలు అసహించుకోవాలా, వాక్యం అసహించుకోని కారణం చేత వాళ్ళు అసహించుకోలేదు. సంఘ సహవాసం విలువలు అర్థం కాల. తర్వాత మెల్లగా దేవుడు నడిపిస్తున్నాడు, వాళ్ళ ప్రార్థన బలాలవి, వెళ్ళేవాడిని వచ్చేవాడిని. తర్వాత ఇక నెక్స్ట్ చూస్తే ఇక ఆయన వెంట తిరుగుతూ ఉండేవాడిని తిమోతనండి. ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం, స్నేహంగా తిప్పుకునేవాడు, వెళ్ళేవాళ్ళం ఎటన్నా వెళ్ళాలన్నా. నాకంటే ముందున్నారు ఇంకా షడ్రక్ అన్న, స్టెఫన్ అన్న, వంగిపురం యోహాన్ అన్న ఉన్నారు, వాళ్ళు కూడా. ఇక అందరం అట్లా, నేను కూడా నెక్స్ట్ బాప్టిజానికి సిద్ధపడ్డాను. ఇట్లా మనకలాగా ఇది పోయింది అది పోయిందని ఒప్పించలా. నువ్వు బాప్టిజం తీసుకుంటానన్నావు కదా, నువ్వు మానేసి నువ్వు 2 చెప్పు అన్నాడు, పాతవి 2 చెప్పాం. సర్లే అన్నాడు. అంటే దాని అర్థం తీర్మానం చేసుకున్నా, ఇంకేం చెప్తున్నాడో చూద్దామని. నా భార్య నేను ఒక్కసారి బాప్టిజం తీసుకున్నా. ఒకటే అన్నాడు, నన్ను ఒత్తిడి పెట్టొద్దు, నువ్వు వదిలిపెట్టమంటే నేను అని నా భార్య అంది. సరే నీ ఇష్టం అన్నాను. ఒకటే అన్నాడు తిమోతన్న, ఎరా నీకు అవసరమా అన్నాడు నా భార్యతోటి. ఆ ఒక్క మాటతో తీసేసింది. బాప్టిజం తీసుకున్నాం,
అట్లా వచ్చాము ఇంటికి, కొత్త బట్టలు వేసుకుని ఉన్న బట్టలు. అమ్మకి ఇంట్లో బాధ వేసింది. ఎందుకు మొన్నమోవి దానిలాగా ఉంది కొడుకుండి కూడాని. ఇక ఏది ఇస్తుంది ఏది పెడుతున్నా అలుగుతుంది, పక్క తిరుగుతుంది. కొద్ది కాలం అట్లా చేసింది. మేమట్లా వెళ్ళిపోతా వస్తా పోతున్నాం. నేను వైద్యం చేస్తా, ఆమె చదువుకుంది, డ్రగ్గిస్ట్ లైసెన్స్, అది ఫార్మసిస్ట్ లైసెన్స్, అది ఉంటేనే మెడికల్ షాప్ పెట్టాలి, ఫార్మసిస్ట్ ఉండాలి. ఉండకుండా అద్దెకి ఇచ్చేవాళ్ళు. అటు డబ్బులు, ఇటు ప్రతిపాడు కాన్వెంట్కి వెళ్ళేది, ఇటు డబ్బులు, వైద్యం డబ్బులు, ఇట్లా దేవుని ఉపయోగపడతా వస్తా పోతుండేవాళ్ళం. మొత్తానికి ఇక దేవుడి పిలుపు వచ్చింది. ఏ పిలుపు? సేవా పిలుపు. ఎన్నో విషయాలు ఒక వచనం చదివాను ఇందాక, సమస్తము నీకు సేవ చేయొచ్చున్నవి. నాతో సేవతో మాట్లాడని అన్నప్పుడు నా దినపాఠాలు, అది పెద్ద అధ్యాయం కదా, ఒకసారి చదవను కదా, 119 అధ్యాయము, 90 అయిపోయిన ముందు 91 నుంచి చదవాలా. ఆ 91 వచనం దగ్గర నుంచి నాతో సేవ గురించి మాట్లాడన్నప్పుడు దేవుడు ఫస్ట్ అంటున్నాడు ఏమని? సమస్తమును నీకు. ఆయనకేం చేస్తున్నాయి సేవ? ఇక ఏం అర్థం కాదు, ఇక చదువులేని వాళ్ళకి కూడా అర్థమైంది చెబుతుంటే. నేను సేవ చేయాలా వద్దంటే సేవ చెయ్యని, లోబడుతున్నాయి, నువ్వు లోబట్టలేదని. తిమోతన్న వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి, అది జాన్ పాలన వచ్చాడు మళ్ళీ అక్కడికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం, ఇప్పుడు పాలన ఉన్నాడు, లాంగ్ పీరియడ్. ఆయన వచ్చిన కొత్తల్లో తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళకి చెప్పారు. తిమోతన్న టైం తెలుసు సేవా పిలుపుందని. అప్పుడు అన్నాడు సేవా పిలుపుంటే రావాలి, నేను రాననేవాడిని. అప్పుడు అన్నాడు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, గుంటూరు జిల్లా సేవకులు, ఆయనకు ఒక కిడ్నీ ఉంది. ఎన్ని కిడ్నీలు? ఒకటే ఉంది, ఒక కిడ్నీ పోయింది. అప్పుడు వచ్చాడు సేవకు అన్నాడు. భయం వేసింది. అట్లా అనమాకండి అన్న, వస్తాలేగాని ఇప్పుడు రానిలే అన్న. ఆయన వెళ్ళిపోయాడు వినకుండా. ఇంకొక సేవకుడు వచ్చాడు, ఆయనకి చెప్పాల, జాన్పాలన్న. అట్లా రక్షణ పొందాను, ప్రభు సేవ ఆయన ఒత్తిళ్లతోటి. అర్థమైందా? సేవ పిలుపుండి సేవకు వచ్చాను. కనుక రక్షణ పొందటానికి లుదియా హృదయం దేవుడు తెరిస్తే, పౌలు వాక్యం మీద లక్ష్యం ఉంచింది ఆమె. హృదయం తెరిచినప్పుడు దేవుని మాట మీద లక్ష్యం ఉంచకపోతే గ్యారంటీ లేదు జీవితానికి. నా సంగతి చూస్తే నా మొండి వైఖరంతా వంచి పడేశాడు, కొట్టి పడేశాడు అన్నమాట. పాతిళ్ళు పడేసి కొత్తిళ్ళు కట్టుకున్నాడు. కానీ బాప్టిజానికి తిమోతన్న అన్నాడు, మరి సమాధాన పడాలి కదా. ఆ సమాధాన పడతా, నువ్వు వాళ్ళకి అమన్యం చేయాలి, వాళ్ళు చేశారు కనుక సమాధానం ఉండి చాలన్నాడు. ఇంకా నేను ముందుకు వెళ్ళా ఒక స్టెప్. ఎట్లాగంటే వాళ్ళకి ఉత్తరం రాసి పిలిపించుకున్నాను అన్నమాట. ఏమన్నా మంచి తెలిస్తే ఇంకా నేను కొంచెం ముందుకి, ఇంకా కొంచెం అప్డేట్ అవుతుంటా ఆత్మీయ విషయాల దగ్గర. నా మనస్సాక్షికి నాకు తెలుసు కనుక, దేవుడు తెలుసు కనుక చెప్తున్నాను. ఎవరన్నా ఒక మంచి విషయం తెలియదు, దాని గురించి ఇంకా మనం ఇంకా భయంగా ఫాలో అవ్వాలి, దాన్ని కొట్టిపడేవి కూడా. బావమరిది వచ్చాడు బాప్టిజం తీసుకుంటుంటే. అట్లా మేము దేవుళ్ళలో సంతోషంగా రక్షణ పొంది పాపాలు ఒప్పుకొని ప్రభువులో ఉన్నాం. నెక్స్ట్ సేవకు ఇష్టపడిపోతే, సేవకు మళ్ళా ప్రభు కొన్ని లాస్ పడ్డాను ఆరోగ్యపరంగా, లోబట్టలేదు. నా భార్య చెప్పేది వాక్యం, ఇది ఇట్లా ప్రభు మాట్లాడుతున్నాడు. నేననేవాడిని పరిచర్యకు వాగ్దానాలే, సేవ కోసం కాదనేవాడిని, ఒట్టిదే మభ్య పెట్టేవాడిని, ఇష్టం లేక సేవ. మొత్తానికి దేవుడు ఒత్తిడి పెట్టి సేవకి ఇష్టపెట్టి తీర్మానం చేసుకున్నాను. అప్పుడు తిమోతన్న ఫోన్ చేశా, వినుకొండలో ఉన్నాడు, నేను సేవకు సమర్పించుకున్నాను. అప్పుడు అంటాడు ఆయన, ఇంత నువ్వు తేలిగ్గా ఒప్పుకుంటావు అనుకోలేదే అంటున్నాడు. ఇంకెంత నలగాలి మరి, అంటే నువ్వు ఉన్న స్థాయిలో స్థితిలో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, సుకుమారివి కదా, సుఖాలకు గౌరవాలకు నువ్వు వెళ్ళేవాడివి కదా, సేవకు ఎట్టొస్తాడా ఇతను తేలిగ్గా అనుకున్నాడు. అది కొంతకాలం మళ్ళా సేవ తీర్మానం జరిగిన తర్వాత స్థానిక సంఘంలో ఉంటూ, సేవలో ఉంటూ, ఉపయోగపడుతూ, సేవకులు పరిచర్య పంపిస్తూ ఉంటే కొన్ని బ్రాంచ్లకు చేస్తూ, స్థానిక సంఘంలో గడుపుతూ అట్లా ఉన్నా. తర్వాత దేవుడు అద్భుతంగా సేవకు పిలిచాడు. మరి గుంటూరులో అప్పుడు జాన్ డేవిడ్ గారు ఇప్పుడు కాదన్నారు పెళ్ళైన వాళ్ళు. తర్వాత రాజాగారి టైంలో కూడా కుదరనట్లేదు. అప్పుడు తిమోతన్న వినుకొండ రమ్మన్నాడు. స్థానిక సేవకుడు చెప్పి ప్రార్థన చేయించుకొని వినుకొండ వచ్చాను. వినుకొండ తిమోతన్న దగ్గర ఉన్నా అన్నమాట. అప్పుడు తర్వాత సాక్ష్యం చెప్పమన్నాడు. సాక్ష్యం చెప్పా, వాగ్దానాలు చెప్పా, మళ్ళా చెప్పాను. గుంటూరు సియోన్ ప్రార్థన మందిరం పులిపేట దగ్గర మహిమలో చేర్చబడ్డ దైవ సహాయం గారు, మహిమలో చేర్చబడ్డ ఐజక్ గారు
ఇప్పుడు ఉన్న తిమోతన్న ముగ్గురు జనక తిమోతన్న ముగ్గురు పులిపేట మీద కనపడుతున్నారు. ఈ ఐజాక్ గారికి, దైవ సహాయం గారికి తిమోతన్ అంటున్నాడు, అటు ఎదురుగా నన్ను చూపించి, అది అతనే జాన్ విక్టర్ అంటున్నాడు. వాళ్ళకి అది చెప్పాడు, నాతో నేను రవన్నరా అట్లా అంటాడు. అప్పుడు రవన్నరా అంటున్నాడు. ఓహో, దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, దర్శనం ద్వారా. అప్పుడు నాకు తెలుసు, అది సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పాను అన్నమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే దేవుని పూర్తి అంగీకారం, సేవా పిలుపు ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు తీర్మానం చేశాడు. వీళ్ళిద్దరితో తిమోతిని చెప్తున్నాడంటే దేవుడు తీర్మానం అయిపోయింది నా గురించి. నన్ను దేవుడు ఆనందంగా పిలుస్తున్నాడు, వాక్యంతో, దర్శనంలో. ఈ సాక్ష్యం నేను చెప్పాను. నా సాక్ష్యం చెప్పడం వినుకొండలు అయిపోయిన తర్వాత తిమోతిని లేచి ఆయన చెప్తున్నాడు నా గురించి సాక్ష్యం. ఏమనంటే, నేను ఇక్కడ ఇతను పిలవాలి అంటే నేను అడిగాను, ప్రభు ఇతను రావాలా వద్దా అన్నప్పుడు తిమోతితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనతో ఏం మాట్లాడాడంటే, నేను పవిత్రమైన ఎంచిందాన్ని నువ్వు నిషిద్ధమని అనొద్దు, నేను పవిత్రపరిచిందాన్ని నువ్వు నిషిద్ధమని ఎంచొద్దు అన్నాడు అని నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు పవిత్రపరిచాడు అంటే పిలుస్తున్నాడు ఇక్కడికి, వినుకొండలో ఉండటానికి, తన దగ్గర ఉండటానికి అని చెప్పేసి. అట్లా ఆయనకు దేవుడు చూపించటం, నాకు దేవుడు చూపించడం, అక్కడ తిమోతిని దగ్గర రావాలని దేవుడు నాతో చూపిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు దేవునికి సేవ చేయడానికి, స్టార్టింగ్లో రావడానికి, అక్కడికి రావాలని, తర్ఫీదు అక్కడ ఉండాలని. అలానే ఇతను కూడా, తిమోతిని కూడా ఇతను రావాలా వద్దా, అసలు అతను వాగ్దానాలు కావాలి ఆయనకు కూడా. దేవుడు రమ్మంటున్నాడు, అది చూపించాడు. అప్పట్లో కొంతమంది కొంచెం కష్టపడ్డారు. చూడండి, ప్రతిపాడు నుంచి రవణను తిమోతిని పిలిచాడు, మనల్ని పిలవలేదేంటి అని కూడా టాక్ వచ్చింది అప్పుడు అక్కడ వాడి గురించి. జస్ట్ అట్లా తెలియదు ఈ విషయాలు. అట్లా సేవలో వచ్చాం, కొంతకాలం అన్న దగ్గర ఉన్నాం. మరి మన యెషయా అన్న ఇప్పుడు చెరుకుపాలెంలో సేవ చేస్తున్నాడు కదా, యెషయా అన్న అక్కడ స్థానిక సంఘంలో బాధ్యుడు. పమిడిపాడు మందిరం లేదు, తిమోతిని పంపిస్తుండేవాడు ఎక్కువ అక్కడికి. అడపదడప మేళవాగా అనమాట, ఫిలిప్ ఉన్న ఊరు, స్టీఫెన్ పాల్ సేవ చేస్తున్నాడు అక్కడికి. అప్పుడు సేవకు లేరు. బొల్లాపల్లి ఆనంద్ సేవ చేసేవాడు, ఆనంద్ చూస్తూ ఉండేవాడు, వినుకొండోళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. మేళవాగు బొల్లాపల్లి మండల ఏరియా, మేళవాగు బాగా పరిచయం బాగా జరుగుతుండేది అప్పుడు. ఇప్పుడు పర్లేదు. అప్పుడు ఫిలిప్ నిలబడి చక్కగా ఉపయోగపడేవాడు. అట్లా కూడా వెళ్ళేవాడిని. గుమ్మనంపాడు, రావులాపురం, అట్లా ఆ బ్రదర్స్తో, బాధ్యులు, పెద్దలతో పాటు నన్ను కూడా పంపించేవాడు తిమోతిని. ఎక్కువ పమిడిపాడు పంపించేవాడు. పమిడిపాడులో ఆ రేకులు వేశారు కానీ ఇంకా కొంచెం కట్టుబడి లేవు, బండలు వేయలేదు, రెడికేషన్ జరగల. అక్కడే బట్టలు సర్దుకోవడం, ఆడికి వెళ్ళటం. నేను, యెషయా అన్న, తిమోతి అని ఒక అబ్బాయి, యెషయా అన్న వాళ్ళ అన్న కొడుకు, బొల్లాపల్లి బారాకన్న, అక్కడే పంపు దగ్గర నీళ్లు పోసుకోవటం, పని చేసుకోవటం, తినటం. ఇప్పటికే ఆ ట్రస్సులకు అక్కడ ఆ వైట్ పెయింటింగ్ వేసింది నేనే అన్నమాట. చేతులు తెలియదు కదా, వంకర్లు పోయి పెయింటింగ్ వేసిన తర్వాత దిగాలంటే ట్రస్సుల మీద నుంచి. తర్వాత ఇక నువ్వు అక్కడికి వెళ్ళలేని చెప్పేసి అన్నాడు, గుంటూరు వాళ్ళ దగ్గర పంపిస్తా, ప్రార్థన చేయించుకొని రాజారావు గారి దగ్గరికి వెళ్ళు, గుంటూరు వైపు నుంచి నువ్వు వెళ్ళాలి, అప్పుడు గౌరవం ఉంటుందన్నమాట నీకు. సర్లేని చెప్పి అనుకుంటే అంతలోకి వినుకొండలో ఇళ్ళు కట్టారు కదా, ఇప్పుడు ఉంటున్న సేవకులు ఇళ్ళు వినుకొండలో, అప్పుడు పూరి ఇళ్ళు తిమోతిని అన్నప్పుడు ఆ ఇళ్ళు తీస్తున్నారు. నేను ఇళ్ళు అయిన తర్వాత వెళ్తాలే అన్నాను. సర్లే అన్నాడు. నా మంచి కోసమే. ఆ ఇల్లు ఇవ్వటం అంటే మామూలుగా లేదనమాట. మన వాళ్ళు సేవకులు లేకపోతే విశ్వాసులు చేసి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉండాలి. నాకు ఏం తెలుసు పనుల విలువలు, ఏదో బూజు కొట్టడం, ఊడవటం, కూరగాయలు నమ్మంటం, అవి చేసేవాడిని. చేపలు వేయటం, మైకులు పెట్టడం. ఇంటి పని ఏం చేసేది అబ్రహాం అన్న గుర్తుందా, అక్కడ ఉన్నాను ఇంటి పని. అప్పుడు మాలు కలిపేవాడిని, వాళ్ళంతా పోతే పార్లు ఎక్కడికి మూలం సర్దేవాడిని, వాళ్ళు చేసిపోయేవాళ్ళు విశ్వాసులు. ఇక ఎట్లుండి ఒళ్ళు పులవటం, అలవటం అంటారు అట్లుండేది. నడక కూడా సరిగా వచ్చేది కాదు. వారానికి 3 సార్లు ఉపవాస ప్రార్థన పెట్టేటప్పుడు ఆయన తిమోతిని. ఎన్నిసార్లు? సోమవారం, బుధవారం, శనివారం ఉపవాస ప్రార్థన. ప్యాంట్ లూజ్ అయిపోయింది. ఆయన తినే, వాళ్ళు తినే తిండి తినాలి, నేను తినే తిండి వేరు. ఇదివరకు ఆ నీళ్లు కూరలతో అన్నం వాళ్ళు తినేవాళ్ళు, నాకు పెట్టేవాళ్ళు. ప్రిస్కిల్లా కూడా సేవ తరఫీదులో ఉంది. అప్పుడు నేను నా భార్య ఉన్నాం అక్కడ. ఉపవాస ప్రార్థన కొంచెం చేసి బయటకు వచ్చి బయట సెంటర్లో తినిపోయేవాడిని. మళ్ళా ఒకసారి నాగులారం ఏనుగుపాడు అక్కడ ఊరు,
ఉపవాస ప్రార్థన పోదాం రా అన్నాడు. అప్పటికి కొంచెం వేసాం ఇక్కడ ప్రార్థన చేసుకొని. తెలియదు పాపం ఆయనకు, ఇప్పుడు చెప్పలేదులే, చూస్తే వింటే తెలిసింది ఆయన. ఇక అడిగెళ్ళి అప్పుడు ఆయనతో పాటు అయిపోయాక తింటాం. అట్లా చేసేవాడిని తట్టుకోలేక. అట్లా ఇప్పుడు వ్యాన్ షెడ్డు, సండే స్కూల్ షెడ్ వేసినట్టున్నారు కదా, ఆడ కంకర కుప్ప మీద అట్లా అలసిపోయి కొంచెం ఉదయం పూటే పనోళ్ళు రావడానికి ముందే, నేను పెద్ద పనోడిని కదా మరి తరిఫీదులు ఉన్నప్పుడు, చేతులు ఇంజక్షన్లు సెలైన్లు కుట్లేసే చేతులు ఏమైపోయినంటే చెక్కులు గట్టి నునుపు వచ్చేసి, అంటే ఏంటంటే ఇక మెత్తగా అయిపోయినాయి అనమాట. అట్లా కంకర కుప్ప మీద పడుకున్న మెత్తటి సోఫా మీద పడుకున్నట్టు ఉంటుంది. అట్లా ఇక నిద్ర వచ్చేసేది. మళ్ళీ వచ్చేవాడు, వచ్చి పడుకున్నావా, అలసిపోయావా అట్లుండేవాడు అనమాట. సర్లే మళ్ళా లేచి మళ్ళా ఏం చేయాలా, మా ఇల్లు కాదు కదా అది, ఢిల్లీ పోయాడు, కాన్వికేషన్స్ పోయారు, వాళ్ళ పిల్లలు పెట్టి మమ్మల్ని పెట్టి. ఇక తీసుకునే రోగం అనమాట. ప్లేట్లెట్ కౌంటింగ్ పడిపోయిందో, టెస్టులు ఏం చేయాలి అప్పుడేమి, నీరసం అనమాట. అటు ఇటు సర్దుబాటు చేసి పమిడిపాడు పో అన్నాడు. పమిడిపాడు పో అంటే నేను పోనని చెప్పాను. నా వల్ల అస్సలు కాదు, నేను పోలేనన్నాను. కాదు నీ శక్తి ఖాళీ చేసి పునరుద్ధాన శక్తి, ఆయన శక్తి పోస్తున్నాడు, నువ్వు వెళ్ళన్నాడు. వెళ్ళే మొత్తానికి వెళ్ళి సేవ పరిచయం గడిపి వచ్చేసాను. ఓసారి అన్నాను, నన్ను గుంటూరు పంపించి నీ దగ్గర నాకు వద్దని చెప్పన్నాను. నేను గుంటూరు వెళ్ళిపోతా, నన్ను ఇక్కడ ఉంచమాకని చెప్పన్నాను. సమాధానం చెప్పడం కోపాడు. సరే ఎందుకంటే ఇద్దరం కలిసి తిరిగిన వాళ్ళం. నిజం, ఇప్పటికీ ఆ చొరవగా నేను మాట్లాడదగిన అంత చొరవ నాతో మాట్లాడా ఆయన. మనసెరిగినోడు, గట్టిగా మాట్లాడేవాడిని. మీకు విషయం తెలుసా, వాగ్దానాలు చాలా పిచ్చి అనమాట. వాగ్దానాల విలువలు నాకు తెలియనప్పుడే వాగ్దానాలు తీసేవాడిని. మీరు నమ్మండి, నవ్వుకుంటారేమో. హిజ్కియా ఎత్తుకొని తిప్పా, బోన్ మ్యారో బాధ వచ్చి చేయించుకున్నా. ఫస్ట్ రాయి వెళ్ళారు, వాళ్ళతో వెళ్ళింది నేనే, పత్తిపాడులో కలిసి వెళ్ళాం. ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పక్కన వెళ్ళేవాడిని. ఏం చేసేవాడిని తెలిసిన, వాగ్దానాలు అంటే ఉన్నాడు పూర్ణచంద్రరావు, ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడేమో. ఎందుకంటే ఆ వేనాది, ఎందుకంటే అప్పుడు బైబిల్లో నా దినపాఠాల్లో బైబిల్లో విషయాలు చూసి నాకు అనిపించినవి తీసుకొని పేపర్ మీద రాసి చేత్తో తీసుకెళ్ళి, ఇదిగో నీకు వాగ్దానం, తిమోతికి ఇచ్చేవాడిని. తీసుకునేవాడు, నీకే వాగ్దానం అనేవాడిని. కొడుకు ఏం కాదు దేవుడు కాపాడతాడని. నాలో ఉన్న నిష్కపటతను చూశాడనమాట. ఒకసారి అన్నానమాట, సేవకు రాకముందు విశ్వాసం ఉన్నప్పుడు, సేవకులు మిగిచేయక ఎవరు చేస్తారన్న దేవుడు అన్న. అది పట్టుకున్నాడు. కొంత అమౌంట్ క్యాష్ వచ్చింది ఆ అబ్బాయికి పత్తిపాడులో ఉన్నప్పుడు. అప్పుడు ఇంత డబ్బు, ఇంత విధానాలు లేవు. అప్పుడు ఎవరు చెప్పలేదు. నన్ను చేయబట్టుకొని తీసుకొచ్చి బ్యాంక్కి వెళ్దాం రమ్మన్నాడు. వెళ్ళాం. ఇదిగో ఈ డబ్బులు వచ్చినాయి, హిజ్కియాకు నువ్వు అన్నావు కదా ఒకసారి, మీకు హెల్ప్ చేయక ఎవరు చేస్తారు అని చెప్పి అన్నావు కదా, హిజ్కియాకు వచ్చిన డబ్బులు అన్నాడు. అట్లా ఉండేవాళ్ళం. అట్లా ఆత్మీయంగా పెరిగాం. తర్వాత పమిడిపాడు సేవకు పంపించారు. కొంతకాలం అసలు సేవ అంటే ఏందో తెలియకుండా అట్ట కష్టాలు పడ్డా. ఇక్కడ చాలా బాగుండేది, అమాయకం. ముందొచ్చేవారు పొడిచిన, వెనకొచ్చేవారు నెట్టిన అర్థమయ్యేది కదా నాకు. అట్లా అమాయకంగా సేవ చేసుకుంటూ పోయా. అన్ని దెబ్బలు తిన్నా కూడా ముందు పొడిచిన ఉన్నారు, వెనక పొడిచిన ఉన్నారు. అయినా సరే ఏం చేసామంటే తెలిసినా కూడా అమాయకం ఏం తెలియదు. ఎక్సెల్ బండి ఉంది కదా, వెనక కూర్చోబెట్టుకొని వెళ్దా నేను మారిన ప్లేస్కి కూడా తీసుకెళ్ళాను అనమాట. నాకు అనిపించింది అప్పుడు, తెలుసు చూడు దేవుడు ఎంత మంచివాడు, సేవకుడు అంటే వాడే. ప్రేమ లేకపోతే సేవ చేయలేం. ప్రేమ లేకపోతే విశ్వాసాలు ఒకరికొకరు పలుక్కోరు. నటన ఇద్ది లేకపోతే, ప్రేమ లేకపోతే, తెలిసి కూడా అట్లా అమాయకంగా సేవలు. ఉండేవాడు మాకు తోడు ఒక ఆయన, ఇదిగో న్యూజిలాండ్లో సేవ చేస్తున్నాడు, యెషయా గారు. ఆ టైంలో వచ్చాడు, సువార్త చెప్పి దేవుడు పట్టుకొని ఇక ఎంటబడి తిరుగుతూ ఉండేవాడు. ఆ కొండల్లో గుట్టల్లో చెరువు సైకిల్ వేసుకుని తిరిగేవాడు. పాపం సైకిల్ వేసుకుని పడిన కూడా పడేవాడు. ఆయనకు బుడ్డ సైకిల్ ఉండేది. ఇక పొలంలోకి వెళ్తే వెళ్ళేవాడిని. వాళ్ళ భార్య వాళ్ళిద్దరు పొలం. ఇక అన్న అక్కడ వచ్చాడు, ఇక నేను పొలం పని చేయను, నన్ను వచ్చేసాడు, వెళ్ళిపోతా. అంత ప్రీతిగా ఉండేవాడు సేవ అంటే. సేవ పిలుపు ఉంది, తర్వాత పిలుపు వచ్చింది అక్కడి నుంచి బయటకు వచ్చాక.
అద్భుతంగా చాలా సహకరించాడు. ముఖస్థుతి కాదు ఇది, అనుభవం అది నాకు. ఇప్పటికీ చెప్తా, చచ్చిపోయిందా చెప్తా. ఆనాటి అనుభవాలు అనమాట. భలే ప్రేమించిన కుటుంబం. అక్కడి నుంచి తర్వాత నెమలిపూరి ప్రభు పంపించాడు పిడుగురాళ్ళ దగ్గర. యేసుపాదం గారు అక్కడ సేవ చేస్తావు జాన్ విక్టర్ అన్నాడు ఆయన. చేస్తా అన్న. అక్కడ ఏంటంటే రకరకాలుగా ఉన్న పరిస్థితి, ఏం తెలియదు. తెలియకుండా తీసుకెళ్ళేవాడు, నాకు ఆయన సేవ చేయించుకునేవాడు. అద్భుతంగా బయటకు వచ్చాం. 6 నుండి 7 సంవత్సరం బొల్లాపల్లి పంపించాడు దేవుడు. ఇక్కడ 3 దాటిపోయింది పమిడిపాడులో, నెమిలిపూర్లో 6 దాటిపోయినాయి. వెళ్ళినప్పటికీ బయటకు వచ్చేటప్పటికి పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ స్థలం, జనం, ధనం. దేవుడికి మహిమ కోసం చెప్తున్నా. వచ్చాక ఇది డైరెక్టా? ఆశీర్వదించబడ్డారు. మొదట్లో ఏం లేదు. బయటికి వచ్చిన తర్వాత, రాకముందు నేను అన్నాను, దేవుడు చెప్తున్నాడు, డెడికేషన్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా, ప్రభు మాట్లాడుతున్నాడు, సరిపో, భార్య పోయాక తెలిసిదిలే, భార్య ఉన్నప్పుడు అర్థం కాదులే అన్నాడు సంఘానికి. వచ్చాం. ఇప్పటికీ ఏడుపే, అక్కడ ఇప్పటికీ ఏడుపే. వచ్చే సేవకులు ఏడుతున్నారు, మానంటే ఉన్న విశ్వాసులు ఏడుతున్నారు, ఎందుకు పోయాడని. దేవుడు సంకల్పించాడు అంతే. ఇంకొక విషయం చెప్పాలంటే, 2022లో బొల్లాపల్లి వస్తున్నప్పుడు, బొల్లాపల్లి రావడం నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు వాగ్దానాలు బొల్లాపల్లి కోసం ఇస్తున్నాడు. బొల్లాపల్లి తెలియ కొంతమంది శోధించబడ్డారు. బొల్లాపల్లి ఏదో ముందు తేడా ఏదో ఉంది, రికమెండ్ పచ్చి అబద్ధాలు అవి, అలే బాధ అనమాట అవి. ఇప్పటికీ అంటారు. సత్యవర్ధన్ రావు గారు ఇంకా రాలి అక్కడికి, ఫోన్ మాట్లాడి ఇటీవల కాలంలో, బొల్లాపల్లి కదా అంటే, నువ్వు ఉన్నావుగా బాగుంటుందిలే, నువ్వు ఉంటే బాగుంటుందిలే సంఘం అంటున్నాడు. ఇప్పటికీ అంటారు. ఇప్పటికి అనిపించుకుంటేనే వారికి అనిపించుకుంటా పోవాలి, అది లెక్క. ఎప్పుడో అన్నారు, ఇప్పుడు అంటలేదంటే, అప్పుడు అన్నప్పుడు గర్వం వచ్చింది కనుక నాకు చేయలేకపోతున్నా సేవ, అందుకే మధ్యలోకి రావట్లే ఆ మాటలు. నువ్వు బాగా చేసావు అనేవాళ్ళు మనకు పద్దాకు ఉండాలి. ఎందుకుంటారు అట్లా? ఎప్పుడో ఫస్ట్ అన్నారు, తర్వాత అంటలా, అనాలి. ఎందుకు అనాలి? అన్నప్పుడు మనం చంపుకుంటుండాలి మనం, నేను కాదు. అందుకే పదే ఆ పేరు వచ్చింది. ఫస్ట్ వచ్చిన తర్వాత రాదంటే ఏంది? ఫస్ట్ బాగానే తర్వాత అయిపోయింది అంటారు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కాడు ములగ చెట్టని. అది అసలు అవసరం లేదు. నేనేమూలుండా నువ్వేమూలుండా అవసరం లేదు. వాగ్దానాలు పట్టుకుంటా, అది స్థలాల నుంచి స్థలాలు మారినా, ఏమైనా పనులున్నా ప్రతిదానికి వాగ్దానం చెప్తా. ఇలా చెప్తున్నాడు దేవుడు, ఇలా చేద్దాం. ప్రతికూలతలు వస్తాయి, అనుకూలతలుగా మారుతాయి. ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, బంధువులు సంఘస్థులు మాట్లాడతారు, ఎన్నో చూసా. అయిష్టంగా ఉంటారు, తర్వాత తెప్పరిల్లుకుంటారు. అయిపోయిన తర్వాత దూరమైన వాళ్ళు దగ్గరయ్యారు. నాకు శత్రువు చూసిన వాళ్ళు మిత్రువు చూస్తున్నారు అనమాట నన్ను. ఈనాటికి అనమాట నేను చెప్పగలను నా అనుభవాన్ని. బొల్లాపల్లి తృప్తికరమైన సేవ చేస్తున్నా. ఇప్పటికి కూడా కష్టం, నేనంటే కష్టం. దేవుడు నన్ను ఇరుకు యాత్రలో తీసుకెళ్తున్నాడు. నీకు ఇరుగ్గా ఉంటే నీది నువ్వు చేసుకో, నా ఇరుకు నీకెందుకు? కలుపుకుంటూ పోతుంటా, కానీ అర్థం కాదు. అందరూ అనుకుంటారు కలవడు అంటారు. కాదు, అర్థం చేసుకోవాలి. ఏ కలయిక ఉండాలి? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత కాదు, లేదు. అట్లా లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీర ఐక్యతలవి. శరీర ఐక్యత కలవటం నాకు ఈ సమంతా కూడా ఇష్టం ఉండదు అనమాట. ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలి. ఆత్మ కల్పిస్తే కలగాలి, మనం కలుసుకోవాలి. శరీర కలయికలో డబ్బు వేస్ట్, ఫుడ్ వేస్ట్, సమయం వేస్ట్, శక్తి వేస్ట్. అలాంటి వాటికి నేను ప్రతికూలత కనుక నేనంటే అందరు ఇష్టపడరు. నేను ఇప్పుడు స్థానిక సంఘంతో కూడా చెప్తా. అలా దేవుడు చెప్తూ పోతున్నా కనుకనే స్థానిక సంఘాన్ని చూసుకుంటా ఉంటా నేను. అది నాకు అలవాటు. చుట్టూ ఉపయోగపడమంటే ప్రభువు చెప్తే ఉపయోగపడతా. చూడు అద్భుతంగా నన్ను దేవుడు తీసుకెళ్ళటానికి. చివరగా చెప్తున్నాను ముగించబోయే ముందు, ప్రభు అట్లా పాపిష్టాన్ని పట్టుకున్నాడు, రక్షించాడు, ప్రశాంతి ఇచ్చాడు, హ్యాపీగా ఉంది. కొంచెం బాధేసింది సేవ పిలుపునేసరికి. సేవ పిలుపుకి తీర్మానం చేసుకుని మళ్ళీ పండగగా ఉంది. పిలుపు వచ్చిన తర్వాత సేవలో నలుగుతూ పోతుంటే భలే బాగుందనమాట. ఇప్పుడు ఇంకా బాగుంది. బొల్లాపల్లి సహకరించేవాళ్ళు చక్కగా, నాకు దేవుడు ఎలా పెట్టాడో అలా పోవటం వాళ్ళు. సేవ అద్భుతంగా జరుగుతుంది. నాకు సాటిస్ఫాక్షన్.
అది ఏ దేంట్లో విషయంలో ఎవరో చెప్పారని కాదు, నా మనస్సాక్షికి, నేను చూస్తున్న అనుభవానికి ప్రశాంతంగా ఉంది. వీటికి నాలో ఉన్న ఒక 3 విషయాలు చెప్తాను, వినండి. ముగించబోయే ముందు 3 విషయాలు ఏంటంటే, క్యాస్ట్ ఏందది చెప్పండి, ఏమన్నాను ఇప్పుడు నేను? క్యాస్ట్. రెండోది క్యాష్, ఏమన్నాను ఇప్పుడు? క్యాష్. మూడోది క్లాస్, ఏంటది? క్లాస్. ఈ 3 లెస్, ఈ 3 జీరో. ఆ అనుభవంతో పోతున్నాను అన్నమాట, తెలుసా? క్యాస్ట్, మీదేం క్యాస్ట్ అనరు. బల్లాపల్లి వచ్చిన కొత్తలో కూడా అసలు బయట ఇట్లా చెప్పండి పులిపేట మీద, నన్ను అడగండి అని చెప్పేవాడిని. నన్ను అడగండి చెప్తాను నేను. అర్థమవుతుందా? క్యాస్ట్ గజ్జి కుక్క టైప్ అన్నమాట. అది ఉంటే, అది కలిగితే. గజ్జి కుక్క, పిచ్చి కుక్క అన్న నేను. క్యాస్ట్. సేవలో ముందుకెళ్ళాలా, సేవ మాదిరిగా చేయాలండి, నాకు నా అనుభవం అది. క్యాస్ట్ జీరో చేసుకోవాలి. ఏ క్యాస్ట్ నా కోసం ప్రార్థన చేశారు? ఏ క్యాస్ట్ నా కోసం అంతగా ప్రేమతో ఆదరణకరంగా నన్ను దగ్గర తీశారు? ఏ క్యాస్ట్ అని చెప్పాలి? ఈ 3 విషయాలు జీరో. యేసుప్రభువు వారు, మీరు గమనించండి, పుట్టిన తర్వాత ఈ లోకం చెత్తబడిన తర్వాత చూడండి, ఇప్పటికి కూడా నరుడుగా వచ్చాక శరీరం ధరించిన అనుభవంలో క్యాస్ట్ ఉందా? సరే, క్యాష్ ఉంది ఏమన్నా ఆయన దగ్గర? క్యాష్. అరే, వచ్చిన గిఫ్టే ఎవరికి ఇస్తున్నాడు? ఓ దొంగోడికి ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా నాకు తెలిసి వచ్చిన కొత్తలు ఏదో లేక అక్కడ పమిడిపాడులో చివరిలోనూ అక్కడెక్కడో, కానీ నేను అసలు ఇష్టపడను కానుపెడి ఎదురు కూర్చోను. నాకు వద్దు అంటే ముందుకు వస్తుంది, అది జబులేసుకోవడానికి కాదు. సామెతలు 28:20 ఉందన్నమాట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, మన జేబులు నింపి బ్యాంకులు దోస్తేనే కాదు, అది మన దేవుడు ఆధ్వర్యం ఉంచినా కూడా అది మనకు ఆనందం. నేను మొన్న ఇటీవల కాలంలో నెమిలిపూర్ వెళ్ళి పెళ్లి విషయం సందర్భంగా వెళ్ళి అన్నాను, ఇక్కడ ఉన్నప్పుడు మేము దీవించబడ్డా, మీరు దీవించబడ్డా నేను చూశాను అన్నాను. ఏంటి దీవెన? మాదిరికరమైనటువంటి అనుభవాలు అన్నమాట, దేవునికి సంతోషపెట్టే అనుభవాలు. క్యాష్ ఉంటా ఉంటుంది, ఎప్పుడు క్యాష్ ఉంటా ఉంటుంది అన్నమాట. అవుతుందా? అది ధనాపేక్ష. ఏ కీడు రావాలన్నది అది పెద్ద మూలం, అది పెద్ద మూలం. గర్వం వచ్చిద్ది, పొగరొచ్చిద్ది, తెలుసా? కొంచెం డబ్బులుంటే చాలు, కొంచెం మామూలుగా ఉండదన్నమాట. అమ్మో, నేను దానికి దూరం. క్యాష్కి దూరం, క్యాస్ట్కి దూరం అన్నమాట. ఇంకో మాట చెప్పమంటారా? నాకు అన్ని పేర్లు పాతలో, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు అన్నీ ఉన్నాయి, రవీంద్రనాథ్ అని. నేను అమాయకంగా మొట్టమొదటి సేవలో పమిడిపాడులో ఏమన్నా ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ అన్నీ వచ్చేసి జాన్ విక్టర్ ఒక కరెంటు బిల్ ఇంటి దగ్గర తప్ప వేరేది చిన్నదేది తప్ప అన్ని వచ్చేసి నా సాటిస్ఫాక్షన్. ఎట్లా వచ్చింది? ప్రభు నాకు ఇచ్చాడు, నేను దానివాడిని కనుక. చాలా క్యాస్ట్ అంటే మాత్రం సేవ చేయలేను, విశ్వాసికి మాదిరి చూపించలేను, విశ్వాసులు బలం పుంజుకోరు. నా సేవకు అవసరం క్యాస్ట్ కాదు, దేవుడు. క్యాష్ అంతకన్నా కాదు, క్యాష్ అసలు కాదు. నాకు ఇప్పుడు గిఫ్ట్లు తీసుకోవాలంటే భయంగా తీసుకుంటా. నేను గిఫ్ట్లు ఇవ్వటం నేర్పాడు దేవుడు. ఒకప్పుడు నేను తెలిసిన ధనాపేక్ష పరుణ్ణి. నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి బాగా. అంటే ధనాపేక్ష పరుణ్ణి ఎప్పటి నుంచో. ఫోటో తీస్తున్నారు, తెనాలు తీసుకెళ్ళి, చిన్నపిల్లాడు ఇప్పుడు, సంవత్సరం పిల్లాడు ఇప్పుడు, బాబు ఏడుస్తున్నావు, ఫోటో తీసేవాడు. బాబు ఇటు చూడు అంటున్నారు. చోట్ల ఏడుస్తున్నాను, ఒళ్ళు యాపిల్ పండు వేశారు, ఏడుచుకుంటున్నాను. అంతలోకి మా అమ్మ 2 రూపాయల కాగితం చేతికిచ్చింది, ఏడు పాపేసేసాను. అటు చూశాను, ఫోటో తీశారు. 2 రూపాయల కాగితం చూసుకొని అంత ధనాపేక్ష నాకు. తర్వాత అంటే చిన్నప్పుడు అన్నానని అర్థం చేసుకోండి, తర్వాత ఏంటనేది. తర్వాత ఏ స్థాయికి తీసుకొచ్చాయండి దేవుడు. ఇవ్వటంలో నాకు తృప్తి ఉంటుంది అన్నమాట. ఇవ్వటంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. గర్వం, నాయనేదో గొప్ప అని చెప్పట్లా, బైబిల్లోకి వచనం ఉంది కదా, పుచ్చుకున్నడు కంటే ఇవ్వటం అనేది ధన్యత. నేను ఇవ్వనోళ్ళని చూస్తే నాకు చిరాకేసింది అనమాట. నాకు కాదు, ఇవ్వనోళ్ళు కాదు, సేవకులు కానీ విశ్వాసులు కానీ. అరే ఏం చేస్తారు, ఎంత చేసుకుని అంత చేసుకుంటారు, ఏమైంది, పెడితేమైంది, ఇస్తేమైంది, జిడ్డులు అనిపించింది అనమాట. నా కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ సేవ చేసినా 10 చోట్ల కనుక్కోండి. ఇక్కడ యెషయా ఉన్నాడు,
నెమిలిపురంలో వెళ్ళి కనుక్కోండి, లేకపోతే ఇప్పుడు బొల్లాపల్లను కనుక్కోండి, ఎట్లా చేస్తాం? అది యాంత్రికంగా చేసే సేవ కాదు. అరే వద్దన్నా వస్తాయి, అది వేరే విషయం. దానంటే మనం పడకూడదు, అది మనం వెంట పడాలి. ఇటు తిరిగామంటే దేవుడు వెనక అవుతాడు, ఇటు తిరిగి దేవుడు మన వెనక వచ్చేది, తెలుసా? అంతే కదా. మొదటి రాజ్యం నీతిని వెతకాలి, అవి వద్దన్నా వస్తాయి, జరిగిపోతా ఉంటాయి. నాకొద్దు అని ఒక పరిస్థితులు ఏడ్చుకున్నా. సోమవారం గొలుసు ప్రార్థన రోజు నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళు నాకు కావాలి, కానీ ఈ పెత్తనం కోసం, డబ్బు కోసం వాళ్ళు నాకు చెప్పకుండా భయపడి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. వద్దొద్దు, నాకు ఈ డబ్బు కోసమే, డబ్బు వాళ్ళకి, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం నాకు వద్దని చెప్పేసి అనుకున్నా. అరే దేవుడు నా చేతిలోనే పెడుతున్నాడు, నువ్వే ఇవ్వాలంటున్నాడు. ఒక సందర్భంలో తిమోతికి తెలిసి విషయం అన్నాడు, అలా చేయమాకు, వాళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టేస్తారు, అట్లా చేయమాకు అన్నాడు. క్యాష్ సంఘంలో జాగ్రత్త కాపాడుతున్నాం అని తెలిసిన దాని అర్థం ధనాపేక్ష కాదు. క్యాష్ అంటే మనకు లేదని అర్థం. అక్కడ మీకు అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అందరికి అర్థం కాదులే. క్యాష్ ఆ మూడేది ఏం చెప్పాను? క్లాస్ నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరిని ఒక్కోళ్ళే ఖద్దరు చొక్క వేసుకుంటాను, ఇప్పుడు ఒక తెల్ల చొక్క, ఒక తెల్ల ప్యాంటు కొనుక్కుందా నాకు గుర్తే లేదు. వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళని బట్టి ఎవరు ఇస్తారు, స్థానిక సంఘమే ఎవరు ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు ఏం చేస్తాను, వేసుకుంటా. ఒకసారి నెమిలిపూర్ నుంచి వస్తున్నాయి స్తుతికోడికి పెట్టుకొని తిమోతిని వాక్యం చేయడానికి వచ్చాడు. ఆ ఖద్దరు చొక్క వేసుకొని తీసేసా. తిమోతి అంతా ఒళ్ళు కనపడుతుంది అన్న తర్వాత వేసుకుంటున్నాను. వేస్తే ఆ రోజు వేస్తా, ఒకరోజు, అది ఆదివారం మందిరం బయటకు వస్తే కాదు. క్లాస్ వనికిరాదు, ఇష్టపడను. కానీ ఏ క్లాస్ అయినా సరే ఇష్టపడు, క్లాస్ జీరో చేసుకో. ఇటీవల కాలంలో ఎందుకన్నానంటే, ఇలా నువ్వు ఉండాలి. మనం పరలోకం పోవద్దు, ఎవరినో మెప్పించే పని చేయకూడదు. ఒకసారి మన జిల్లా దైవసేవకులు నెహమ్యా గారు వచ్చారు కదా, అరెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, జాన్ విక్టర్ చెప్పండి అంకుల్, స్పెషల్ మీటింగ్స్ పోవాలి 3 రోజులు, తిరుపతి, కర్మేల్, వాళ్ళు ఇట్లా టికెట్ బుక్ చేస్తారు, నీ పేరు చెప్పాను అని చెప్పాడు ప్రాసెస్. సరే అంకుల్ వెళ్తాను, 3 రోజులు వెళ్ళాలన్నా వెళ్తానని చెప్పాను. 3rd క్లాస్ ఏసీ, క్లాస్ కోరుకునేవాడు కాదు, మళ్ళా రిటర్న్ కూడా 3rd క్లాస్ ఏసీ. ఆయన బుక్ చేసింది శ్యామ్ ప్రకాష్ అన్న, కిషోర్ శ్యామ్ ప్రకాష్ అన్న, 3rd క్లాసే. 2nd క్లాస్లో కూర్చున్నాడు, వదిలిపెట్టాడు. 2nd క్లాస్ కూర్చో, మళ్ళీ ఫోన్ అన్నా నేను 3rd క్లాస్ బుక్ చేశాను కదా, 2nd క్లాస్ వచ్చింది ఏది, దాని టికెట్ వేరున్నా, నాకేం తెలియదు, ఆయనకి తెలియదు. ఎవరిని అబ్జెక్షన్ పెట్టి ఏం లేదు, దిగిన దాకా ఎవరు లేదు. 2nd క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ ఏసీలోనే బాగాలేదు. 3rd క్లాస్ అంటే కూర్చోవాలి, పడుకోవడానికి ఫ్రీ. 2nd క్లాస్ అంటే కొంచెం అట్లా, 1st క్లాస్ అంటే ఇక ఒక్కటే కదా, ఏం పర్లేదు. క్లాసును కోరుకున్నామంటే చూస్తాడు, మామూలుగా చూడడు. ఏ రోజైనా, ఏ సంవత్సరం అయినా కానీ దేవుడు తీసుకెళ్ళే క్లాస్ ఉంటుంది. ఆ క్లాసులో వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏ క్లాసులో వెళ్ళాలో దేవుడు నడిపిస్తాడు. అంతే. రూపాయి లేకుండా జిల్లాలు దాటి వచ్చా, వెళ్ళి మళ్ళీ వచ్చా, పొద్దునెళ్ళి సాయంత్రం దాకా రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి లేకుండా అనమాట. జేబులో ఉండయి, రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు ఏదైనా చేస్తాడనమాట. సేవ అట్లా జరుగుతుంది. నాకున్నటువంటి అనుభవాలు చెప్పాను. ప్రేయర్ చేయండి, సేవలో బాగా తృప్తిగా ఉండి, సేవా పిలుపుంటే మాత్రం లోబడు, లేకపోతే మామూలుగా ఉండదు. రక్షణ లేకపోతే హృదయంలో ప్రభువుని చేర్చుకో, నరకం అయితే పోవద్దు. నరకం పోవటం మాకు అసలు ఇష్టం లేదు. దేవుని వార్తది. సేవా పిలుపు లేకుండా సేవకు రామా, అస్సలు రావద్దు. నిన్ను అసలు పట్టించుకోరు, దేవుడు పట్టించుకోడు. కర్నూలు జిల్లా సేవ చేస్తే నెహమ్యా గారు చెప్పేవాడు సేవకుల మీటింగ్, సేవా పిలుపు ఉంటే రా, సేవా పిలుపు లేకపోతే రా మాకు. నువ్వు సేవా పిలుపు లేకుండా వచ్చావంటే నేను ఎవరు పట్టించుకో, దేవుడు పట్టించుకోడు అనేవాడు. సేవా పిలుపు ఉంటే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా ప్రభు ఎవరు ఇసిరేసినా కానీ దేవుడు ఇసిరేయుడు. కనుక సేవా పిలుపు ఉంటే అలక్ష్యం చేయొద్దు. ఫుల్ టైం సేవ అయితే చెయ్యి, పార్ట్ టైం అయితే ఆ పని చేసుకుంటూ చేసుకో. ఫుల్ టైం అంటే ఏం లేదు, ఏం వదిలిపెట్టి పడేయాలా, సిగ్గుమాలిన పనులు చేయకూడదు, దేవుని నామానికి అవమానం తేకూడదు. ఇంట్లో
ఈగల మాత బయట, పల్లకిల మాత పాడకూడదు. దేవుడు రోషం కలిగిన వాడు, రోషంగా ఉండాలి. ఈ అనుభవాలు వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుళ్ళో బలంగా ఉండి సేవ చేయాలని, నమ్మకంగా ఉండే సేవ చేయాలని ప్రార్థించండి. సేవకురాలు నేను, 2 పిల్లలు. ఒక అబ్బాయి ఫిజియోథెరపీ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 6th క్లాస్ చదవాలి. అంటే ఆ అబ్బాయికి 10 years గ్యాప్ అన్నమాట. నా భార్య తరపు, నా తరపు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ప్రార్థించండి రక్షణ లేని వాళ్ళ కోసం. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకు, స్థానిక సంఘానికి, మరి ప్రభువుకి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.